మార్చ్ 14 దేవుని వాగ్దానం. నేను దుఃఖించు వారిని ఓదార్చుదును. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 18వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభాలు తెలియచేయుచున్నాను. దేవుని మహాకృప మనలందరినీ ఎంతగానో బలపరిచి ప్రభు యొక్క వాగ్దానంలో నడిపిస్తుంది. ప్రియ విశ్వాసులారా, అందరూ క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రభు ప్రతిదినము తన మాటతో మనలను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. తనిచ్చిన వాగ్దానం మనలను ఎంతగానో ఆశీర్వాదకరంగాను ఓదార్పుకరంగా నిరీక్షణతో ముందుకు నడిపిస్తుంది. అట్టి వాగ్దానము మనలను దేవుడు ఆ వాగ్దానము ద్వారా ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు మనము ఆ వాగ్దానాన్ని పొందుకునే రీతిలో మన జీవితాలను కట్టుకోవాలి. ఈరోజు వాగ్దానం, నేను దుఃఖించు వారిని ఓదార్చెదను. ప్రభువు ఎప్పుడు కూడా మనలను ఓదార్చేవాడిగా, మనలను బాధ నుండి తప్పించేవాడిగా ఆయన నిరంతరం ఉంటున్నాడు అనే విషయాన్ని మనం మొదటిగా జ్ఞప్తిలో ఉంచుకోవాలి. ఆయన చేసే ఓదార్పు, ఆయన ఇచ్చేటువంటి నివారణ ఆయన సన్నిధిలో మనమందరం పొందుకోవడానికి దేవుని యొద్దకు మనము నిరంతరము వచ్చే వారంగా ఉండాలి. ఆయనతో మనం ఎప్పుడైతే మన ప్రయాణాన్ని కొనసాగిస్తామో అప్పుడు మనము బాధలలో ఉన్నప్పుడు, దుఃఖంతో బాధ మన జీవితాన్ని అలుముకున్నప్పుడు ఆయన మనలను దుఃఖం నుండి బయటకు తీసుకుని వస్తాడు. ఒకవేళ నీవు దుఃఖాన్ని నీ జీవితంలో నాకు నేనే దీనిని పోగొట్టుకోగలను, నా జీవితంలో నేను ఎవరి మీద ఆధారపడవలసిన పని ఏమాత్రం లేదు అనేటువంటి ఆలోచన, గర్వం మనలోకి వచ్చినప్పుడు మనము దేవుని యొద్ద నుండి మేలుకరమైన జీవితాన్ని పొందుకోలేం. మన మోకాళ్ళు దేవుని సన్నిధిలో ఉంచి నువ్వు దుఃఖపడినప్పుడు ఆయన నీ దుఃఖాన్ని నివారణ కలిగింపజేస్తాడు అని నమ్మకము, విశ్వాసముతో నీవు తగ్గింపుతో ఆయనకు ప్రార్థించినప్పుడు ఆయన నీ జీవితాన్ని గొప్పగా దీవిస్తాడు. అట్టి దీవెన, ఆశీర్వాదం ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, ఓదార్పునిచ్చే గొప్ప తండ్రి, నీ బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వారు చేయు పనులలో మీరు వారికి ఓదార్పుని దయచేయండి. దుఃఖపడేటువంటి వారి జీవితాల్లో ఏ సమస్యను బట్టి వారు దుఃఖాన్ని కలిగి ఉన్నారో ఆ దుఃఖం నుండి వారికి విడుదల దయచేయండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలు అన్నిటిలో గొప్ప జయమును బిడలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడలకు ఆదరణ, నెమ్మది దయచేయండి. ఈ దినదీవులతో బిడలను నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.